89వ అధ్యాయము 48వ వచనములో బైబిల్ ఈ విధంగా ప్రశ్నిస్తుంది. ఏమని తెలుసా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఎలారా చాలండి వీరారా, చనిపోకుండా బ్రతికేవాడు ఎవడు? ఇంకో మాట చెప్తున్న మాట ఏంటో తెలుసా? కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనములో నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. దేవుడు రమ్మన్నప్పుడు పోకుండా ఉండేవాడెవడు? ఎలారా ఇంకో మాట, చనిపోకుండా బ్రతికేవాడు ఎవడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు, ఈ రోజు జంగయ్య, రేపు నేను, ఎల్లుండి చనిపోవా, ఇక్కడే ఉంటావా? ఈ భూమిని పరిపాలించిన రాజులు ఈ లోకాన్ని వదిలిపెట్టారు, మహాత్ములు ఈ లోకాన్ని వదిలిపెట్టారు. ఎక్కడికి వెళ్ళారయ్యా? నా చేతిలో ఉన్న మట్టి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో ఎలారా మనమైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని ఎదుకు మరలా చేరును. అయ్యా మనం ఎవరో తెలుసా? మట్టి. రాజులు బట్టే, మనుషులు బట్టే, అధికారులు బట్టావా? నువ్వు వచ్చావనుకుంటున్నావా లేదా వైద్యం అనుకుంటున్నావా? దేవుడు మనుషులను మట్టితోనే చేశాడు, మట్టిని మట్టిలో పెడుతున్నాం. ఎట్లా పెడుతున్నామో తెలుసా? ఇక్కడ ఒక మాట వినండి. జంగయ్య గారు మట్టి అయితే మేము ఎట్లా పెడుతున్నామో తెలుసా? విశ్వాసంతో పెడుతున్నాం. బైబిల్ చెప్తుంది 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కదయ్యా మొలిసేది. మేము పెట్టేది గట్టి గింజలు పెడుతున్నాం. 2 గింజలు ఉంటాయి, ఒకటి పొట్టు గింజ లేదా తాలు గింజ, రెండోది గట్టి గింజ. చూడండి, వస్తా ఉంటే నార్మల్ వేశారు. నార్మల్ అంటే ఒట్లు చల్లుతారు, దాన్ని బురద చేసి ఒట్లు చల్లితే ఆ ఒట్లు ఏమైతే తెలుసా? బురదలో చచ్చిపోతాయ్యా, చచ్చిపోయి మొలకొస్తాయి. ఆ మొలకే ఆ అంకురమై, ఆ మొలకే నారై మనకు బియ్యాన్నిస్తుంది. ఇప్పుడు చెప్పు, జంగయ్య గారు ఎవరో తెలుసా? పొట్టు గింజ కాదు, గట్టి గింజ. ఎందుకయ్యా గట్టి గింజ అంటే? బైబిల్ చెప్తుంది, ఎందరు నన్ను అంగీకరిస్తారో, ఎందరు నన్ను నమ్ముకుంటారో వాళ్ళందరూ నా పిల్లలే. అంటే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో గట్టి గింజ. ఎందుకో తెలుసా? 2000 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3 రోజులకు లేచాడు. సవాల్ చేసి చెప్తున్నాం, ఎవరైనా సరే సమాధి గెలిచారా? సీరలు కొట్టబడ్డాయా? పక్కలో బల్లెపోటు పడిశారా? ఆయన శరీరం అంతా నాగడి చాలా వరకు దున్నారా? చేతుల్లో సీరలు, పక్కలో బల్లం. అయ్యా 3 రోజులు ఎవరైనా బొంద చేయబడ్డారా? ఎవరైనా లేచారా? నా యేసు తిరిగి లేచాడు. खुदावंद यीशु मसीह तीसरा दिन जी उठा, एक दिन फिर आएगा. खुदावंद यीशु मसीह जिंदा 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 है भाई. ఆయన గట్టి గింజ, ఆయన సమాధి గెలిచిన సజీవుడు. ఆయన సమాధి నేటికి సజీవంగా లేదా తెరిచుంది. లోకములో రాజులు వచ్చారు, సీజర్ వచ్చాడు, అలెగ్జాండర్ వచ్చాడు. ప్రపంచాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన ద గ్రేట్ బాబిలోన్ ఎంపైర్. దాదాపుగా 3000 మంది రాజులు బాబిలోన్ పరిపాలించారు. అందరూ మట్టిలో పోయారు. రోమన్ ఎంపైర్ 1000 సంవత్సరాలు పరిపాలించారు, అందులో మట్టికెళ్ళారు. మాస్టోనియన్స్ అండ్ గ్రీక్స్ అందరూ మట్టికెళ్ళారు. నా యేసు సజీవుడు. ఆయన నమ్ముకున్న జంగయ్య గారు సజీవుడు. ఆయన గట్టి గింజ, రేపు లేస్తాడయ్యా, మాకెందుకు దిగులు. యేసు ప్రభు మేఘాలుడే వస్తాడు, బూర ఊదబడుతుంది, ఆయన సమాధి తెరవబడుతుంది, జంగయ్యను చూస్తాం. ఇది మా నమ్మకం. గుడిని చేసుకొని చెప్పు, నువ్వు జంగయ్యను చూస్తావా? 2 మార్గాలు ఈ లోకంలో మనిషి బతకడానికి. లోకములు అంటారు అక్కలకు దక్కాలై, జంగల్కు దర్వాజలై, ఈమాన్ వారికి ఖుదా జమానత్. జంగయ్య గారు ఇమాన్దారయ్యా. ఆయన ఇమాన్దారి.
దేవుని నమ్ముకున్నాడు, మంచి మార్గంలో పోయాడు, దాన్నే పరలోకం. రెండవ మార్గం నరకం. ఎలారా నువ్వు చూసావంటే, నువ్వు గాలిని చూసావా? నువ్వు గాలిని చూసావా? నువ్వు గాలిని చూస్తే చెప్పు, నేను దేవుని చూపిస్తా. దేవుడు ఉన్నాడు. ఈ పంచభూతాలు దేవుడు సృజించాడు. నిన్ను సృజించింది దేవుడు. ఆ సృజించిన దేవుడు నరకాన్ని కూడా సృజించింది నీ కొరకు కాదయ్యా, సాతాను దూతల కొరకు. మనిషి దేవుని కుమారుడు పరలోక రాజ్యం చేరడానికి అయ్యా మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ముగించే ముందు ఒక్క మాట, ఒక్క నిమిషం. ఇక్కడికి వెళ్తాం. యేసుని విశ్వాసం వచ్చు. నా పేరు నరసింహారావు, మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మా నాన్న పేరు నాగేశ్వరరావు. ఇక్కడే వరంగల్ లో ఒక 5వ కుటుంబంలో జన్మించాను. 22 సంవత్సరాలు అనగా 2000 సంవత్సరం వరకు లోకంలో యేసు ప్రభు అనే పేరు వినలా. ఎన్నో మార్గాల్లో వెళ్ళాను. ఒక చిన్న పేపర్, బైబిల్లోంచి తీసిన ఒక చిన్న పేపర్ నాకు దొరికింది. 2000 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు నా 22 సంవత్సరాలప్పుడు నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. లోకంలో ఎన్నో మార్గాల్లో వెళ్ళాను. అయిలారా నా పేరు నరసింహారావు. యేసు ప్రభుని విశ్వాసం ఉంచాను, శాంతి దొరికింది. मेरे दिल में यीशु आया, मेरे जिंदगी बदल गया. मेरे भाई बहनों, खुदावंद यीशु मसीह एक ही है, कोई दूसरा नहीं. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఒక్కడే. ఆయన నమ్మాను, శాంతి దొరికింది. ఇక్కడ చస్తే జంగయ్య పక్కనే పెట్టండి, నేను పరలోక రాజ్యం చేరుతాను. నీకు నమ్మకం ఉందా? ఏ అమర్ ఆశయ భాయ్, ఇది మా నమ్మకం. అందుకే సమాజ్ చేస్తున్నాం, గట్టి గింజలు పెడుతున్నాం. ఇది పొట్టి గింజ కాదు. యేసుని నమ్ముకో. డబ్బుందని, ధనం ఉందని, తెలుసని గర్వించకు. మేము కూడా గొప్ప యూనివర్సిటీలో చదువుకున్నామయ్యా. నువ్వేం చదువుకున్నావు? చదువుకోవచ్చు. ఎవరు? వాట్ ద రియాలిటీ తెలుసా? సత్యం తెలుసా? ఎవరు దేవుడు తెలుసా? జాగ్రత్త, మరణమే వస్తుంది, కిటికీలే వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? ఈ చేతులతో ఈ దేశంలో వేల సమాధులు చేశాను. రేపు నేను సమాధి చేయబడతాను. నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఒక్కరోజు 9 మంది పోరగాలను పెట్టారు రామాయంపేటలో. మొత్తం పోయి తాత తుఫాన్లో పోయి నీళ్ళ పడిపోయారు. సుమాలో పెద్ద ఇష్యూ కాదు. అందరం ఒకరు వదిలిపెడతాం. ఎక్కడికి వెళ్తావు? జిందగీకే బాత్ క్యా భాయ్? ఎక్కడికి వెళ్తావు? పరలోకమా నరకమా తెలుసుకో. దేవుని మిమ్మల్ని దీవించుగాక. కళ్ళు మూసుకోండి.